హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ వైవై కళాకారుల టీవీ. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ఫ్రెండ్స్, సైదాపూర్ మండలం జాయిపల్లె గ్రామంలో ఈ వీడియో తీసుకొచ్చిన. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన సీతా స్వయంవరమునకు మనకు శుభలేఖ వచ్చి ఉన్నదా తెలుసుకోము. అంటే సీతా స్వయంవరం చేస్తున్నారు, మనకు శుభలేఖ వచ్చిందా లేదా? అంటే చూడుము మంత్రివరా, చూడుము మంత్రివరా, మనకు వచ్చి ఉన్నదా లేదా చూడుము. ఆ సీతా స్వయంవరమునకు మనకు శుభలేఖ వచ్చి ఉన్నదా లేదా చూడుము. అంటే జనకుడు ఏం చేస్తుండు? సీతా స్వయంవరం అని సాధింపు అయినది. అంటే మనకు శుభలేఖ రావాలి, శుభలేఖ వచ్చి ఉందా చూడుము. చూడు మంత్రి మంత్రులారా చూడుము. మనకు రాలే శుభలేఖ రాలే, మన గర్వం మన భూమి మీద లేదు కదా, అందుకని అత్తలేదు. భూమి మీద ఉన్నదా మనకు శుభలేఖ రాలే. మరి ఇప్పుడు ఎక్కడ ఏం చేద్దాం? మరి ఇప్పుడు మనమే పోదాం అక్కడికి. అలాగే పోవుడే పద. అన్నానికి మిథిలాపురి అతి పతుడను శ్రీపతి భక్తుడ భూపతి అని తెలుతున్నాను. మిథిలాపురి అతి మిథిలాపురి అతి పతుడను శ్రీపతి భక్తుడ భూపతి అని పిలుతున్నాను. మిథిలాపురి తన
ఎప్పుడైనా మొక్కేదేనా మా పరిస్థితి విన్నరించినప్పుడు ఎప్పుడైనా మొక్కేదేనా పరిస్థితి పట్టుకుని మొక్కుడే మహాప్రభు మీరు ఏ ఊరు మిథిలాపురి అంటే మీ ఊరు మిథిలాపురి పట్టణము మరి అందులో మరి నీ పేరు జనక మహారాజ్ జనక మహారాజు నీ భార్య ఇది అంతలేదు గడ్డం పోదాని కాదా నీకెవరు కొడుకుని బిడ్డలు బిడ్డ బిడ్డ నీ బిడ్డ పేరేంటి సీతాదేవి సీతాదేవి నీ బిడ్డ ఒక్కదేనా ఒక్కటే కొడుకులు లేరు సార్ అంటే ఒక్కదే బిడ్డ ఒక్కదే బిడ్డనా అంటే కొడుకులు ఇక లేరు లేరు సార్ ఉంచుకోలేదా ఉండే అంటే ఒక్కదే బిడ్డ ఇక తర్వాత వల్ల కాలేదా చేసిన కష్టమంతా పోతాను అంటే భగవంతుని కూర్చున్నామంతా అంటే సీతాదేవి ఒక్కదే బిడ్డ అంటే మిథులా నగరం మీ ఊరు మీ పేరు జనక మహారాజ్ ఇప్పుడు ఏం చేస్తారా మరి మీరు ఇప్పుడు ఈ యాగమును తిలకింప నునేంద్ర కోటి వచ్చి ఉన్నారా అంటే ఈ యాగము ఏమి యాగం అంటారు దీన్ని సీత సీత స్వయంవరం అవును సీతా స్వయంవరం లోపల మరి పెళ్లి అయిందా సీతాదేవికి సీతాదేవికి పెళ్లి కాలే అంటే దీనికి ఎందుకు మరి ఏ యాగం చేయాలి దీనికి స్వయంవరము స్వయంవరం సీతా స్వయంవరం అంటే ఈ స్వయంవరం దేని గురించి మన ఇంట్లో ఏమున్నది శివధనుసు ఉన్నది శివధనుసును విడిచిన వారికి సీతను పెళ్లి సీతనిచ్చి శివుడు ఇచ్చిన ఒక శివధనస్సు ఉంది మన ఇంటి లోపల ఆ శివధనస్సు ఎత్తిన వారికే నీ బిడ్డనిస్తే పెళ్లి చేస్తామని నిశ్చయించుకున్నావు అవును అంతేనా అవును అంటే ఆ శివుడు ఇచ్చిన ఈ శివధనస్సు అంతేనా నాకు ఎక్కడున్నది అంటే మన పూజ మందిరం ఉన్నది ఆ శివధనస్సు తీసుకొని రావాలా నా ఒక్కంతో అయిద్దంట వారి కాదు ఇంకో పొలం తీసుకోవాలి నేను ఎవరు కానీ మహారాజా విశ్వామిత్రుని వెంబడి ఎవరో ఇద్దరు రాజకుమారులు వచ్చి ఉన్నారు వారి లోనికి రమ్మంటారా లోనికి రమ్మను స్వామి అంటే లోనికి రమ్మంటారా విశ్వామిత్ర మహర్షి వారి వెంబడి ఇద్దరు బాలకులు వస్తున్నారు రమ్మంటారా ధన్యుడనైతి మౌనివర సభము నడపటంచు నన్ను గాంచిన మా యొక్క పాపమున హరించి సామాన్యుల కెట్టి మనులకే లభించునక్క నన్ను గదంచికి దయమతి చూడుము గాంధీ నందనా నీ దర్శనము నా ధన్యుడనైతిని కానీ ఈ బాలకులు ఎవరు శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి కోసాలా దేశము కొమరో రాజా మీరు కాటక సుబాబులను చంపి నా యాజ్ఞం కాపాడటానికి వచ్చింది ఏ దేశము మీరు ఏ దేశము ఇది ఏ దేశము ఎప్పటి నుంచి వచ్చాను శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి కోసాలా దేశము కొమరో కోసాలా దేశము కొమరో కోసాలా దేశము కొమరో కోసాలా దేశము కొమరో నా కోసారము వేరు నయమోగా వచ్చే నా కోసారము వేరు నయమోగా వచ్చే కోసాలా దేశము కొమరో కోసాలా దేశము కొమరో జనక మహారాజా వీరిది కోసాల దేశం వీరు నా కోసమై వచ్చి ఉండి తల్లిదండ్రులెవరయ్యా తప్పక తెలుపోడే తండ్రులెవరయ్యా తప్పక తెలుపోడే
దర్శనమున ధన్యుడనైతిని. మీ తల్లిదండ్రుల నామం వశింపు. జై బోలో ఈశ్వర్ మాతాకి. కౌసల్యా మా తల్లి కైకాసు కౌసల్యా తల్లి కైకాసు రాజన్ కౌసల్యాదేవి సుమిత్ర మా పిన్న తల్లులు. దశరథ మహారాజు మా తండ్రి యగు. నా పేరు రాముడంగురు, ఇతడు లక్ష్మణుడు. జన్మ జన్మంబులాదేవి నా పాపంబు జన్మ జన్మంబులాదేవి నా పాపంబు జన్మ జన్మంబులాదేవి నా పాపంబు జన్మ జన్మంబులాదేవి నా పాపంబు నయముగా నదిలేను నానందాలు కూడా నయముగా నదిలేను నానందాలు కూడా ఆనందాలు కూడా ఆనందాలు కూడా జన్మ జన్మంబులాదేవి నా పాపంబు జన్మ జన్మంబులాదేవి నా పాపంబు. బాలకులారా, మీ దర్శనమున ధన్యుడనైతిని. ఈ పిల్లలపై కూర్చుండు. ధరణి శ్రీ కల్పగురి జాగిరి పల్లెలో వెలసిన ధరణి శ్రీ కల్పగురి ధరణి శ్రీ కల్పగురి జాగిరి పల్లెలో వెలసిన ధరణి శ్రీ కల్పగురి కల్పగురి జాగిరి పల్లెలో వెలసిన శ్రీ కల్పగురి జాగిరి పల్లెలో వెలసిన శ్రీ రాజారామచంద్ర మహారాజుకి ఏ సభాసదులారా, నేను చెప్పేది అగ్రుడు. ఎవరే కానీ ధనుసును విరిచిన వారికి నా పుత్రిక సీతాదేవిని ఇచ్చి వివాహము గావించేదను. జయ శ్రీ రాజారామచంద్ర భగవానికి. ఎన్నో లెవెలో సీతాదేవి స్వయంవరం నడుస్తుంది. ఎవరే కానీ ధనస్సును శివ ధనస్సును ఎత్తిపెట్టిన వారికి సీతాదేవినిచ్చి కళ్యాణం జరుగుతున్నది. కాబట్టి ఎవరైనా రావచ్చు. బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్ర జనములు ఎవరేమి వచ్చినా సీతాదేవిని కళ్యాణం జరుగుతున్నది. ధనస్సు ఎత్తిన వారికే, అంటే అందరి కాదు, ధనస్సు ఎత్తిన వారికే సీతాదేవి ఇచ్చి కళ్యాణం జరుగుతున్నది. అందరూ సీతా స్వయంవరములకు రారాజు వచ్చి ఉన్నారు. మనకు శుభలేఖ వచ్చి ఉన్నదా చూడుము. చూడుము మంత్రివరం, చూడుము మంత్రివరా. శుభలేఖ ఉండరా? జనకుడు మనకు శుభలేఖ పంపలేదే. రారాజు వచ్చి ఉన్నారు. ఆ సీతా స్వయంవరములకు రాలేదే. ఇంకా గౌరవంతో ఇస్తారు. మంత్రివారా చూడుము, చూడు
లంజ అవుతావా యతీశ్వర తమ యాజ్ఞచే ఈ విల్లును రెండు దాచేసేదని చూడుము. ఈ విల్లును రెండు కాను చేసేదా సీతను కొనియాడేదని ఏ విల్లును రెండు కాను చేసేదా సీతను కొనియాడేదని ఈ విల్లును రెండు కాను చేసేదా సీతను కొనియాడేదని ఏ విల్లును రెండు కాను చేసేదా సీతను కొనియాడేదని. జై శ్రీ రాజారామచంద్ర భగవాన్. తప్పదు మానవ జీవితం రాదు మనకి. అవును. అంటే ఎన్నో జన్మలెత్తంగా ఈ చివరి జన్మ మనకు వచ్చింది కాబట్టి అవును. ఈ చివరి జన్మ మనం స్వార్థకం చేసుకోవాలంటే అవును. ఏ గుడికాడి వెళ్ళి చప్పట్లు కొట్టినా మనకు అంతో ఇంతో మోక్షం వస్తుంది. అవును. ఏ భగవంతుని దగ్గరికి వెళ్ళి అంటే చెట్టు కిందకి వెళ్ళి చప్పట్లు కొడితే చెట్టు మీద ఉన్న పక్షులు ఏ విధంగా పోతాయో అవును. మనం ఏ దేవుని కాడికి వెళ్ళి చప్పట్లు కొడితే మన పాపాలు అంతో ఇంతో పోతాయి. అవును. మళ్ళీ కొంతమంది చేతులు ఉంటాయి, కొంతమందికి లేవు. చప్పట్లు అందరూ ఒకసారి జై శ్రీ మారికి సీతా మాతాకి. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి పంచాయతీ శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి పూర్వము లంకలో పుట్టిన నన్ను సీతాదేవి అందరుగా 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 అప్పుడు రావణ బ్రాహ్మణోత్తముల పిలిపించి తానడిగనుగా అప్పుడు రావణ బ్రాహ్మణోత్తముల పిలిపించి తానడిగిరిగా అప్పుడు రావణ బ్రాహ్మణోత్తముల పిలిపించి తానడిగనుగా అప్పుడు రావణ బ్రాహ్మణోత్తముల పిలిపించి తానడిగిరిగా సీతాలంకల చెల్లదటంతో శీఘ్రముగా వారు పలికెనయా సీతాలంకల చెల్లదటంతో శీఘ్రముగా వారు పలికిరిగా సీతాలంకల చెల్లదటంతో శీఘ్రముగా వారు పలికెనయా సీతాలంకల చెల్లదటంతో కనకపు పెట్టెలు నన్ను పెట్టి గంగా నదిలో విడిచిరి తెలియా 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 అప్పుడు జనకుడు తపము చేయగా జలదాటికి తప్పితినమ్మ అప్పుడు జనకుడు తపము చేయగా జలదాటికి తప్పితిగా అప్పుడు జనకుడు తపము చేయగా జలదాటికి తప్పితినమ్మ అప్పుడు జనకుడు తపము చేయగా జలదాటికి తప్పితినమ్మ జలదాటికి తప్పితినమ్మ జగమంతయు వెలసితినమ్మ జలదాటికి తప్పితినమ్మ జగమంతయు వెలసితినమ్మ జనకుడి ఇంటిలో పెరిగినందున జానకి మాతని అందరుగా జనకుడి ఇంటిలో పెరిగినందున జానకి మాతని అందరుగా జనకుని ఇంటిలో పెరిగినందున జానకి మాతని అందరుగా జనకుని ఇంటిలో పెరిగినందున జానకి మాతని అందరుగా జానకి మాతని అందరుగా జానకి మాతని అందరుగా భూదేవికి పుట్టితినమ్మ భూజగమంతా వెలసితినమ్మ భూదేవికి పుట్టితినమ్మ భూదేవమనియా వెలసురుగా భూదేవికి పుట్టితినమ్మ భూజగమంతా వెలసితినమ్మ భూదేవికి పుట్టితినమ్మ భూజగమనియా వెలసురుగా భూజగమంతా వెలసితినమ్మ భూజగమంతా వెలసితినమ్మ పూర్వము లంకలో పుట్టిన నన్ను సీతాదేవి అందరుగా పూర్వము లంకలో పుట్టిన నన్ను అందరుగా. నమస్కారం మేడం. చల్లగా వర్తిల్లండి సేవక మంచిదేనా? అంత కుశలమండి. ఇట్లా ఉన్నాక బాణం ఇట్లా ఉండాలి. ఎవరికైనా గట్ట అనిపిస్తే మనుషులకు అంటే నీ ఊరు నీ పేరేంటి?
అలాగ వినుము. ఆ, నేను పూర్వము లంకలో జన్మించి ఉంటుంది. లంకలో జన్మించావు. మిథిలాపురంలో పెరిగిన ఆహా. జనక మహారాజు ఇంటిలో పెరిగినందున ఆహా. నాకు జానకీదేవి అని పేరు వచ్చింది. ఓహో, అంటే మిథిలా నగరంలో జన్మించారు, జానకి అని పేరు వచ్చింది. అవును. అంటే మీ తండ్రి పేరు? నా తండ్రి పేరు జనక మహారాజు. జనక మహారాజు. ఈ భూదేవి గర్భం పుట్టి ఈ భూజగమంతా వెలిసిన నా నామము సీతాదేవి అందరు. సీతాదేవి అంటే అంటే భూలోపల జన్మించిన భూమిలో అంటే భూమిలో భూదేవి గర్భంలో జన్మించి ఈ భూజగమంతా సీతాదేవి అవతారం ఎత్తిన సీతాదేవి అని అంటారు. అవును. ఇంకా మరి మీ చరిత్ర ఉన్నది ఏమన్నా కదా? అవును. మా నాన్నగారి పేరు అనగా జనక మహారాజు అందరు. జనక మహారాజు. అవును. శ్రీ రాజారామ మహారాజుకి జై. అమ్మ సీతను వినుడి భూజాతను ఈ భువనమునకు మాతను గనుడి. భూజాతను ఈ భువనమునకు మాతను గనుడి. భూజాతను మాతను గనుడి. మోతరుని వినవే నా చరితంబులు గాంచు తోడ. మోతరుని వినవే నా చరితంబులు గాంచు తోడ. మోతరుని వినవే నా చరితంబులు గాంచు తోడ. చరితంబులు గాంచు తోడ. వెలసితి నేను నా జనకు నాజ్ఞ తప్పకుండా మిగిలద నేను. నా జనకు నాజ్ఞ తప్పకుండా మిగిలద నేను. నేను పుట్టగా శివతన సూయంబాడే పుట్ట. 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 నేను పుట్టగా శివతన సూవిరిసిన వారికి నందిస్తానని చెప్పి. తన సూవిరిసిన వారికి నందిస్తానని చెప్పి. తన సూవిరిసిన వారికి నందిస్తానని బలితిరి. తన సూవిరిసిన వారికి నందిస్తానని బలితిరి. నందిస్తానని బలితిరి. నందిస్తానని బలితిరి. తను వెనుడి పూజాతను ఈ భువనమునకు మాతను గనుడి. ధరణి అందుడా జగిరి పల్లెలో వెలసిన ధరణి అందుడా. జగిరి పల్లెలో వెలసిన ధరణి పల్లెలా మరొకుండ ఈశ్వరుని మదిలో దలుతును నేను. 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 మదిలో దలుతును నేను. మదిలో దలుతును నేను. సీతను వినుడి భూజాతను ఈ భువనమునకు మాతను గనుడి. భూజాతను మాతను వినుడి. అమ్మా ఏమన్నావు? నేను సీతాదేవిని. అంటే తండ్రి జనక మహారాజు. అవును. మీ మా పట్టణం అనగా మిథిలాపురి పట్టణం. మిథిలాపురి పట్టణాన్ని పరిపాలించేవాడు మీ తండ్రి జనక మహారాజు. అవును సార్. అందులో వారి గర్భం లోపల పుట్టావు కాబట్టి నీ పేరు సీతాదేవి అంటారు. అవును, అవును సార్. అదేనా నీ చరిత్ర? అవును సార్. అంటే నీ తండ్రి వద్ద ఇప్పుడు యాగం చేస్తున్నాడు. అవును. మా తండ్రి గారి పిలుపు మేరకు నేను సభా మందిరానికి వెళ్తుంటుంది. సభ మందిరానికి వెళ్తున్నారు. అంటే అవును నీ తండ్రి యాగం చేస్తున్నారు కాబట్టి అవును. దానికి పిలువనంపా మీరు వెళ్తారా? అవును సార్. తల్లి వెళ్దాం రైతు. ప్రాణనాథుడి తడవరు నాకును తోడు. ఇరువందగా మా ఇద్దరిది బ్రహ్మ వరుసతో ప్రాణు ఎప్పుడు వ్రాసెను. ఇరువందగమాలను ఇంపుతో నే సరుగున వేసదా సమ్మతమగును. రాజారామచంద్ర మహారాజ్ చప్పట్లు కొట్టాలి. వేసదమాల ఖ్యాతి గణిపుడు. వేసదమాల ఖ్యాతి గణిపుడు. వేసదమాల ఖ్యాతి గణిపుడు. వేసదమాల ఖ్యాతి
వల్లభుడు నాదుడితడు నా ప్రాణ వల్లభుడు నాదుడితడు నా ప్రాణ వల్లభుడు నాదుడితడు నా ప్రాణ వల్లభుడు నీతి తోడ నాకితడే భర్తయు నీతి తోడ నాకితడే భర్తయు నీతి తోడ నాకితడే భర్తయు నీతి తోడ నాకితడే భర్తయు దేశమాల వేది రంబుగను దేశమాల వేది రంబుగను దేశమాల వేది రంబుగను దేశమాల వేది రంబుగను అతి పేటలుగని ఆనందించరు అతి పేటలుగని ఆనందించరు దేశమాల వేది రంబుగను దేశమాల వేది రంబుగను అతి పేటలుగని ఆనందించరు అతి పేటలుగని ఆనందించరు జయ జయ రామ జానకి రామ 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 చప్పట్లు. ఇది మనం చేసుకున్న పుణ్యం అనుకోవాలి. జాగిపల్లి లోపల సీతారామ కళ్యాణం అంటే 1000 జన్మలు ఎత్తినా ఇలాంటిది మనకు దొరకదు. ఎన్నో జన్మలెత్తంగా ఈ లాస్ట్ జన్మ చివరి జన్మ కాబట్టి ఇటువంటి కళ్యాణం చూడడం అంటే మన అదృష్టం అనుకోవాలి. 30 సంవత్సరాల క్రితంలో వేసిరు ఇది పెద్దలు. 40 సంవత్సరాల క్రితం లోపల వేసిరు పిల్లగాన్నప్పుడు ఇది రామాయణం. ఇప్పుడే మన జరుగుతుంది. 3 సంవత్సరాలకు ఒకసారైనా 2 సంవత్సరాలకు ఒకసారి కంపల్సరీగా రామాయణం వేయగలుగుతాం. ఇంకా యూత్ పిల్లలందరూ వాళ్ళు మేము సంప్రదిస్తాం. ఒక్కసారి మీరు అందరూ సపోర్ట్ కొట్టాలి. ఇప్పుడు అయ్యా గారిని పిలుస్తా. బ్రాహ్మణులు రావాలి ఉన్నారా? రాజా రామచంద్రమూర్తికి బ్రహ్మనిరా నేను బ్రహ్మనిరా పర బ్రహ్మ మెరిగిన వెంకముట్లానురా 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 బ్రహ్మాదితో మంచి నిమ్మకాయల తప్పు బ్రహ్మాదితో మంచి నిమ్మకాయల తప్పు బ్రహ్మాదితో మంచి నిమ్మకాయల తప్పు బ్రహ్మాదితో మంచి నిమ్మకాయల తప్పు బ్రహ్మాని వెయ్యితో కలియ పుదించేది బ్రహ్మనిరా నేను బ్రహ్మనిరా పర బ్రహ్మ మెరిగిన వెంకముట్లానురా మోదంబుతో 4 వేదంబులను చదివి మోదంబుతో 4 వేదంబులను చదివి మోదంబుతో 4 వేదంబులను చదివి మోదంబుతో 4 వేదంబులను చదివి మాగాని పెంచేది కంటి చెల్లుడనరా బ్రహ్మనిరా నేను బ్రహ్మనిరా పర బ్రహ్మ మెరిగిన వెంకముట్లానురా బ్రహ్మనిరా నేను బ్రహ్మనిరా పర బ్రహ్మ మెరిగిన వెంకముట్లానురా బ్రహ్మనిరా నేను బ్రహ్మనిరా పర బ్రహ్మ మెరిగిన వెంకముట్లానురా ఈశ్వర భగవానునికి అయ్యగారు ఏమిటయ్యా? నమస్తే 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 జనార్ది, జనార్ది. చెప్పండి. అంత మంచిదేనా? అంతా మంచిదే ఎక్కడ చెల్లంటాడు? నేనా సుందరి చెప్తాను బిడ్డ నుంచి వస్తాను. పసు మంచిగా దొరికింది అయ్యగారు. బస్సు దొరికింది బస్సు ఎక్కి సుందరి నుంచి వస్తాను ఆ, అంటే అమ్మ మంచిగా ఉండదా? అందరూ బాగున్నారు బిడ్డ నాయన ఏమైనా పిల్లలు చేసిందా? పిల్లలు చేసిందా ఏంటిది మళ్ళా అమ్మగారికి ఇట్లా ఏమన్నా ఇంట్లో కోటి పిల్లలకి ఇట్లా చేసిందా అంటారు ఎండాకాలం. మా కోళ్ళు ఉండే బిడ్డ మేము కోళ్ళని తాగుకోము మొన్న తింటుంది కదా చికెన్ కూర అని. లేదు బిడ్డ మేము బ్రాహ్మణులం నాకు తెలియదా మీరు బ్రాహ్మణులు అంటే తెల్ల కవర్లో పట్టుకొస్తే నల్ల కవర్లో పట్టుకొచ్చుకుంటారు కదా మీరు చికెన్ మొన్న మా దృష్టి. కాదురా నాయన అయ్యోరోళ్ళు తింటారు అవి ఓహో. అట్లా బ్రాహ్మణులు తినరు మరి ఇది తెల్లగాళ్ళు బాబు. పిల్లగాళ్ళు అది అయ్యోరోళ్ళే నాకే నాకు తెలుసు మీరు బ్రాహ్మణులు కొమ్మట్టు ఈ తెల్లగాళ్ళు ఈ కళ్ళు తాగి చికెన్ తింటేనే బాగా రేటు పెరుగుతాను ఇప్పుడు. కాదు బిడ్డ మేము తినవరా ఏమిటో మనం మాట్లాడతాం. నాకు నేను మొన్న చూస్తే కదా సుందరగిరి ఈ దేవుడి గుడి కాడ మీరు అబద్ధమాలకు ఇదమ్మకం ఇదమ్మకం. అంటే తెల్ల బాటలు అంటే నువ్వు ఈ పండ్రాటికలు నువ్వు అబద్ధమానికి ఇదమ్మకం ఇదమ్మకం. గుడి పక్క పడ్డే పాపమురా దుష్టుడా గుడి పక్క పడ్డ కూర్చుండి పెళ్లి చేసినాక నువ్వు ఎండకాలం సల్లగుండడానికి తాగలే కాదురా నువ్వు చూసిన వాళ్ళ బాటిల్ మొత్తం అన్నే పారిసిపోయింది మళ్ళా. అవన్నీ కడుక్కొని ఏంటి ఆయన చల్లగుంటే ఎండాకాలం కదా చల్ల లేకుండా మాతాకి దండమయ్య పంతులు 10,000 వందనమ్ములు దండమయ్య పంతులు 10,000 వందనమ్ములు దండమయ్య పంతులు 10,000 వందనమ్ములు దండమయ్య పంతులు 10,000 వందనమ్ములు ఎవడెవడ పడ్డా మీ
మహారాజు రావాలి. శ్రీ సీతారాముల కళ్యాణము చూద్దామురారండి. శ్రీ సీతారాముల కళ్యాణము చూద్దామురారండి. సీతారాముల కళ్యాణము చూద్దామురారండి. శ్రీ సీతారాముల కళ్యాణము చూద్దామురారండి. ఆకాశమంతా పందిరేసి ఆకాశమంతా పందిరేసి భూదేవంతా మందిరి వేసి భూదేవంతా ముగ్గులు వేసి అయ్యగారు ఇక్కడ కూర్చో ఒకసారి. అయ్యగారు కూర్చోలేదా అన్నయ్య? లేదు అయ్యగారు కూర్చోవాలి. ఇందనేనా? అయ్యవారు కుర్చీలు ఉంటాయి. అయ్యగారు మీ మంత్రం మొదలుపెట్టు. మంత్రం చదువుపోతే మరి మీకు కట్టం రాదు, అది గుర్తుంచుకో. నీ డబ్బాటి పెట్టావు మైక్ ఆన్ చేసినావా? ఇటు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణు శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జయ సర్వవిజ్ఞోపశాంతయే అగజాన పద్మార్కం గజానమహర్నిశం అనేకదంతం వక్తానాం ఏకదంతం వాస్మహే. సప్పుడు 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 కావాలి. సర్వభూతాన్య పశ్యతే న పశ్యతే. ఇంకా శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేష విశ్రాకారం గగన సత్కృశం ఏకవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలమయం యోగి జ్ఞానవనం మాత్రాంచాటలదివ్యాని సర్వభూతాన్య పశ్యతే న పశ్యతే. అన్ని వచ్చినాయా గారు? నీకు అన్ని నిండినాయా? అక్షంతలు వాళ్ళు పెట్టాలి కదా. పెడదాం. ఒక్క నిమిషం అక్షంతలు అందరికి కొంచెం పెట్టేద్దాం. చైర్మన్ వాళ్ళకే పెట్టండి, వాళ్ళందరూ లేస్తే మళ్ళీ ఆట ఆడుతుంది. ఉన్నోళ్ళకి అంతే, మళ్ళీ 5ఊరికే భక్తులు వస్తే మళ్ళీ ఆట గంట లేట్ అవుతుంది. జయ శ్రీరామ్, జయ హనుమాన్. చేతులు పట్టుకో. తదేవ లక్షసుధినంత దేవతారావలము చంద్రావలము తదేవ నిత్యావలము తీస్తవని పక్షస్థలే వక్షస్థలే. ఆయారు కట్టం ఇస్తారా? ఇగో ఈయన కట్నంగా ఉన్నట్టు ఎన్ని మంత్రాలు చదివినావు నీ కట్నం చదవకుండా? మొత్తం మేమే చదువుకున్నాం, మొత్తం మనం చదువుకున్నాం. సరే అయ్యగారు ఒక్క నిమిషం ఇట్లా కూర్చొని కట్నం ఇచ్చే పంపిస్తా. నీకు సంతోషం పెట్టే పంపిస్తా. రావాలి. ఒక్క నిమిషం ఏమనుకోకుండా మీరు అందరూ కొంచెం పెళ్లి ఎప్పటి కింది కాదు నేను ఏం చేయాలి, నేను ఏది కానీ పోదు. సీతారామ కళ్యాణ్
చేతులు పసుపు కుంకుమేయండి. రాఘవ రామచంద్ర భగవానికి బాబు కొట్టు పెట్టిన తల్లి అంత ముక్కండి కాదు. అయోధ్యలో విరభూసనే కదా అలనాటి రామ కదా మరువలే మరువలే అయోధ్యలో విరభూసనే కదా అలనాటి రామ కదా మరువలే దశరథ పుత్రుడవయ్యా కోదండ రామయ్యా దశరథ పుత్రుడవయ్యా కోదండ రామయ్యా తండ్రియా నాతి కొరకై అడవులకెళ్ళితివయ్యా తండ్రియా నాతి కొరకై అడవులకెళ్ళితివయ్యా అయోధ్యలో విరభూసనే కదా నాటి రామ కళ్యాణము చూడమురారండి మన సీతారాముల కళ్యాణము చూడమురారండి మన సీతారాముల కళ్యాణము చూద్దామురారండి సిరి కళ్యాణపు బొట్టును పెట్టి సిరి కళ్యాణపు బొట్టును పెట్టి మణిబాసికమును నుదుటను గట్టి మణిబాసికమును నుదుటను గట్టి పారాణిని పాదాలకు గట్టి పారాణిని పాదాలకు పెట్టి పెళ్లి కూతురై వెలసిన సీత కళ్యాణము చూడమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూడమురారండి సంపంగను నన్ను కొరులను దూవి ఉంపుగ కస్తూరి నామము దిర్చి చంపగవాసి చుక్కను పెట్టి చంపగవాసి చుక్కను పెట్టి పెళ్లి కొడుకై వెలిసిన రాముని కళ్యాణము చూడమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూడమురారండి జానకి దోసిట కెంపుల త్రోవై జానకి దోసిట కెంపుల త్రోవై రాముని దోసిట నీలపురాయై ఆని ముత్యములు తలంబ్రాలుగా ఆని ముత్యములు తలంబ్రాలుగా చిరమున వెలసిన సీతారాముల కళ్యాణము చూడమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూడమురారండి సిరి కళ్యాణపు బొట్టును పెట్టి సిరి కళ్యాణపు బొట్టును పెట్టి
మణివాసికమును నుదుటను గట్టి మణివాసికమును నుదుటను గట్టి దారాని పాదాలకు గట్టియా జయ శ్రీ రజా రామచంద్ర భగవానికి వైభవంగా సీతారామ కళ్యాణము ఎంతో వైభవంగా జరిగాది కాబట్టి అయ్యే